అందరినీ చేసిన దేవుడు. దేవుడు అనేవాడు ఒక దేశానికి ఎలా సంబంధిస్తాడండి? దేవుడు అనేవాడు మా గడ్డ, ఎవరు అన్నారు యేసు ప్రభు అంటే మా గడ్డ మీద పుట్టలేదు సార్ కాబట్టి మా దేవుడు కాదు సార్ అంటే గడ్డకి దేవుడు ఉంటాడా? గట్టి చెప్పండి. ఎన్ని గడ్డలు ఉన్నాయి ప్రపంచంలో? చాలా గడ్డలు ఉన్నాయి. విశాఖపట్నం సైడు వాగుని ఏమని పిలుస్తారంటే గడ్డ అంటారు. అని బోల్డ్ వాగులు ఉంటాయి. గడ్డకు దేవుడే. అలా ఉండడు రియా. ప్రపంచ భూమి అనే గడ్డ మొత్తానికి ఒకడే దేవుడు. గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెప్తాను. అయితే భావించుకోవచ్చు, వాళ్ళ రిలీజియన్ పుస్తకాలు చెప్పినట్టు వాళ్ళు నమ్మవచ్చు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఏమనొద్దు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేస్తే, కనువిప్పి ఆలోచిస్తే, లాజికల్గా ఆలోచన చేస్తే, సృష్టికి కర్త అనేవాడు ఉంటాడు. సృష్టికర్త అనేవాడు ఉంటాడు. బిల్డింగ్ను చూస్తే మనకి ఎవరు గుర్తొస్తాడు? బిల్డర్ గుర్తొస్తాడు. బ్రిడ్జిని చూస్తే ఆ ఇంజనీరు ఆ బిల్డింగ్ గుర్తొస్తాడు. కొండను చూస్తే ఎవరు గుర్తొస్తారు? కొమ్మరి గుర్తొస్తాడు. సృష్టిని చూస్తే ఎవరు గుర్తు రావాలి? సృష్టికర్త గుర్తు రావాలి. ఒక సాధారణంగా మట్టితో చేసిన కొండను చూస్తేనే నీకు కొమ్మరు లేకుండా కొండ రాలేదని తెలుసు కదా. ఒక బిల్డింగ్ చూస్తే బిల్డర్ లేకుండా బిల్డింగ్ కట్టలేమని తెలుసు కదా. ఆ బ్రిడ్జిని చూస్తే ఇంజనీర్ లేకుండా బిల్డర్ లేకుండా అది కట్టబడదని నమ్ముతున్నావే. ఏ వస్తువును చూసినా ఎందుకు దారిలో వెళ్తున్నప్పుడు గార్డెన్ కనబడింది, ఒక మంచి గార్డెన్, చక్కగా నీట్గా ఆ మొక్కలన్నీ ఆ గ్రాస్ అంతా కట్ చేసి చాలా పచ్చగా నీట్గా కనిపిస్తూ ఆ పువ్వులన్నీ కూడా కనబడుతున్నాయంటే అవి ఆటోమేటిక్గా వచ్చాయో ఎవరిని చేశారా? ఎస్, గార్డెనర్ అనండి గట్టిగా. ఆ గార్డెనర్ శ్రమ పడబట్టి, ఆ గార్డెనర్తో కొంతమంది అక్కడ పని చేయబట్టి అది చక్కని గార్డెన్గా కనబడింది. ఎక్కడికన్నా మీరు వెళ్ళండి, ఏదైనా నీట్గా క్లీన్గా ఉందంటే దాని వెనక ఒక మనిషి ఉన్నట్ట లేనట్ట? వినబడలా?